షేరింగ్ అ ఫెయిర్ అగ్రిమెంట్. ఓకే, సో అయితే ట్రీటీలో ఏం రాసింది అని అంటే సింపుల్ చూడండి. ట్రీటీలో రివర్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేసిందండి. ఒకటి వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ మనకు తెలుసు, ఇండస్, జీలం, చీనాబ్, అండ్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ రావి, బియాస్, సట్లెస్. సో వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నింటి మీద ఫుల్ రైట్స్ పాకిస్తాన్కి ఇచ్చారండి. అంటే 80% వాటర్ పాకిస్తాన్కి ఇచ్చేసారు. దీని మీద వాళ్ళు డ్యాములు కట్టుకోవచ్చు, హైడ్రో పవర్ ప్లాంట్స్ కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు, ఇరిగేషన్కి దేనికైనా వాడుకోవచ్చు. అలానే ఇండియాకు ఓన్లీ 20% వాటర్ ఇచ్చారు, రవి, బియాస్, సట్లెస్. దీని మీద డ్యాములు కట్టుకోవచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కట్టుకోవచ్చు, ఏవైనా కట్టుకోవచ్చు. ఓకే, బట్ 20% వాటర్ అనేది ఇచ్చారనమాట ఇండియాకి. అయితే మిగిలిన ఏవైతే ఇండస్ కానీ, జీలం కానీ, చీనాబ్ ఉన్నాయో దాని మీద ఇండియాకి ఎటువంటి రైట్స్ లేవా అని అంటే ఉన్నాయండి. దాన్ని డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ అంతా తాగేస్తారు ఎక్కువ తాగరగా. ఇరిగేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, ఆ ఏరియాలో పెద్దగా పంటలు కూడా ఉండవు కాబట్టి ఇరిగేషన్ పర్పస్కి అలౌ చేసేసారు. సో లిమిటెడ్ అది కూడా. అలానే హైడ్రో పవర్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ అనేవి చేసుకోవచ్చు, కాకపోతే నాన్ స్టోరేజ్ టైప్. అంటే మీరు ఒక డ్యామ్ కట్టి అక్కడ వాటర్ అయితే స్టోరేజ్ చేయకూడదు. ఎందుకు అంటే స్టోరేజ్ చేస్తే మీరు పాకిస్తాన్ వాటర్ ఆపినట్టు. ఓకే, సో ఇదైతే చేయకూడదు. ఓకే, అయితే ఇవన్నిటిని అతిక్రమించి ఇండియా కొన్ని డ్యాములు కట్టిందండి. ఒకటి కిషన్ గంగా డ్యామ్. ఓకే, సో ఈ డ్యామ్ కట్టినప్పటి నుంచి మనకి చాలా గొడవలు వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు మనం కంట్రోల్ చేస్తుంది కూడా యూజింగ్ కిషన్ గంగా డ్యామే. ఓకే, సో ఇది మనకి ట్రీటీ అనమాట. అయితే రెండిట్లో ఎవరు ఉల్లంఘించినా కూడా ఏంటి అని అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే నెగోషియేట్ చేసుకుంటారండి. 2 కంట్రీస్ ఒక దగ్గర ఒకటి కూర్చొని నెగోషియేట్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళ వల్ల కాలేదు అని అంటే అప్పుడు వరల్డ్ బ్యాంక్ వెళ్తారు. వరల్డ్ బ్యాంక్ ఇద్దరి మధ్యలో నెగోషియేషన్ చేస్తుంది. అప్పటికీ అవ్వకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తారండి. సో ఇది పద్ధతి. అయితే ఇండియా ఇప్పుడు సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ ఏమైనా చేయగలదా అంటే ఫస్ట్ తను చేయగలిగేది నెగోషియేషనే, దాని తర్వాత వరల్డ్ బ్యాంక్, దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అందుకని ఇండియా ప్రతిసారి ప్రతి కంట్రీకి వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిజంని ప్రమోట్ చేస్తుంది కాబట్టే మేము ఈ వాటర్ ఆపామని చెప్పింది అనమాట. సో నాకు తెలిసి దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెయిర్ డీల్. సో ప్లీజ్ ఫర్ ద సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్. ఓకే, సో ప్లీజ్ షేర్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.